అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గంటి ఉషాబాల గారు రచించిన దెబ్బకి దెయ్యం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మమ్మ, దెయ్యాలుంటాయా? భయంగా అడిగాను. నీకెందుకొచ్చింది ఆ ఆలోచన దెయ్యం గురించి? అడిగింది అమ్మమ్మ. ఆహా, చందమామ పుస్తకంలో బేతాళుడు కథలు చదువుతుంటే అందులో దెయ్యం గురించి ఉంది, అందుకనే అడిగాను. అయినా నాకు దెయ్యాలన్నా చీకటన్నా మహాభయం బాబు అన్నాను బెదురుగా. భయం లేదు గియ్యం లేదు, అసలు భయం అంటే ఏమిటి? ఏమిటి అంట. ఆ సంధిపడ్డాక అలాంటి పుస్తకాలు చదవద్దంటే విన్నావు? సర్లే రా, అన్నం తిని హాయిగా నిద్రపో అంది. పడుకునే ముందు ఆంజనేయ దండకం చదువుకొని నిద్రపో, హాయిగా ఉంటుంది. దెయ్యాలు భూతాలు అవే పారిపోతాయి అంది అమ్మమ్మ. ఆ రోజు రాత్రంతా ఒకటే కలలు దెయ్యాలను గురించి. అస్సలు నిద్ర రాలేదు. అదే విషయం ఉదయం అమ్మమ్మతో చెప్పాను. ఎందుకే చిట్టి, కథని కథలాగే చదివి మర్చిపోవాలి గాని వాటిని గురించి ఆలోచిస్తే ఇలాగే నిద్ర పట్టదు మరి. అయినా ఈ రోజుల్లో దెయ్యాలేమిటే, అవే మనుషుల్ని చూసి భయపడుతున్నాయి. అయినా ఓ తాయెత్తు కట్టిస్తాలే, భయపడకు భరోసాగా అంది అమ్మమ్మ. సరేలే అంటూ బడికి వెళ్లడానికి తయారయ్యాను. సాయంత్రం ఇంటికొచ్చేసరికి బాగా నీరసంగా అనిపించింది. ఏమే చిట్టి, అలా ఉన్నావు అంటూ నుదిటి మీద చెయ్యి వేసింది. అయ్యయ్యో, ఒళ్ళు బాగా వేడిగా ఉందే, మందేస్తాను, కాస్త జావ తాగి పడుకో అంది అమ్మమ్మ. జావ తాగించి దుప్పటి కప్పి పక్కనుంచి లేచి వెళ్లబోయింది. అమ్మమ్మ చెయ్యి పట్టి ఆపాను. వెళ్ళకమ్మమ్మా, ఇక్కడే కూర్చో, నాకు భయంగా ఉంది అన్నాను. భయం దేనికే చిట్టి, ఆంజనేయస్వామి సింధూరం నీకు పెట్టానా? ఇంకా ఎందుకు భయం? హాయిగా పడుకో అంది అమ్మమ్మ. అది కాదమ్మా, నువ్వెక్కడే ఉండు కొంగుపట్టి లాగుతూ అన్నాను. నాకు వంటింట్లో పనుందే, నీ దగ్గరే కూర్చోవాలంటే ఎలా? నువ్వింకా దయ్యాల గోల వదల్లేదా? చిరాకు పడింది అమ్మమ్మ. ఆహా, మా తరగతిలో చదివే నాగవల్లి వాళ్ళ పిన్ని మీద దెయ్యం వాలిద్దట, అంతా పిచ్చి పిచ్చిగా చేస్తోందంట భయంగా చెప్పాను. నీకెన్నిసార్లు చెప్పాను దెయ్యాలు లేవని? వాటికేం పని పాట లేదు మన మీద పడ్డానికి. నేను నాగవల్లి వాళ్ళమ్మని కనుక్కుంటాలే, నువ్వు శాంతంగా నిద్రపో అంది అమ్మమ్మ. ఆవిడ పక్కనే ఉందనే ధైర్యంతో మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. 2 రోజుల తర్వాత ఓ సాయంత్రం నాగవల్లి వాళ్ళ అమ్మగారు కంగారు పడుతూ మా ఇంటికొచ్చారు. పిన్నిగారు, మా తోటికోడల మీద దెయ్యం వాలిందండి, పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తోంది, అందరం హడలిపోతున్నాం, ఒక్కసారి రండి, ఏ మంత్రమో వెయ్యండి కాస్త అంది గాభరాగా. అయ్యో, అలాగే వస్తున్నా పదండి అంటూ. చిట్టి, నువ్వు రావే అంది అమ్మమ్మ బయలుదేరుతూ. అమ్మో, నేను రాను, నాకు భయం అన్నాను భయంగా. ఏం భయం లేదు, నేనున్నానుగా, దగ్గర నుండి మనిషిని చూస్తే భయం అదే పారిపోతుంది, పద అంది అమ్మమ్మ. ఇదేదో తమాషాగా ఉందే అనుకుంటూ అమ్మమ్మ వెనకాలే వెళ్ళాను. మేం వెళ్లేసరికి ఇంట్లో వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు నాగవల్లి వాళ్ళ సుందరి పిన్ని చుట్టూ మూగున్నారు. ఆవిడేమో జుట్టు విరబోసుకుని కళ్ళు పెద్దవి చేసి నాలుక బయటపెట్టి ఊగిపోతోంది. మేం ఏం తప్పు చేశామో చెప్పు, లెంపలేసుకుంటాము అంటోంది ఆ గుంపులోంచి ఒక ఆవిడ. వాళ్ళందర్నీ చూసేసరికి నా కాళ్లల్లో వణుకు మొదలైంది. అమ్మమ్మ చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. అమ్మమ్మ కళ్లతోనే ధైర్యం చెప్పింది. నన్నో పక్కన నిలబడమని. తను తప్పుకోండి తప్పుకోండి అంటూ ఆ గుంపులోకి చొరబడి దెయ్యం పట్టినావిడ ముందు నిలబడి ఆవిడ జబ్బ పట్టుకుని ఊపుతూ, ఏమ్మా, ఎవరు నువ్వు? ఏ ఊరు నుంచొచ్చావు? ఏ పని మీదొచ్చావు అంటూ గట్టిగా అడిగింది. ఆవిడ అమ్మమ్మ వైపు యగాదిగా చూస్తూ, నేనా, దుర్గా వెంకటరమణమ్మని, ఠానేలంక నుంచొచ్చాను. ఇక ఏ పని మీద వచ్చానంటావా? ఈ సుందరికి ఇంటి పని మొత్తం అప్పగించి ఒళ్ళు హోనం చేస్తున్నారట, వాళ్ల పని పట్టడానికే వచ్చాను. ఇంతకీ నువ్వెవరేంటి? బొంగురు గొంతుతో ఊగిపోతూ అంది. గట్టిగా చెయ్యి విదిలించుకుంది కూడా. బాబోయ్, అమ్మమ్మకేమీ కాదు కదా అంటూ గాభరా పడ్డాను. ఇంతలో అమ్మమ్మ, నేనెవరనైతే నీకెందుకే, ఇంట పని నుంచి దాన్ని తప్పించడానికి నువ్వొచ్చావా? ఉండు, నీ పని చెప్తాను అంటూ, ఎవరర్రా అక్కడ? బకెట్ నిండా పేడ నీళ్లు కలిపి ఉంచాను, పట్రండర్రా. వాటితో పాటు చీపురు చొప్పు కూడా తీసుకురండి. మొహం మీద పేడ నీళ్లు జల్లి 4 గంటిస్తే ఆ దెబ్బకి పట్టిన దయ్యం కాస్త దిగిపోతుంది అందావిడ
జబ్బ గట్టిగా పట్టుకుంటూ. ఆవిడ మొహంలో రంగులు మారాయి. బాబోయ్, నన్ను కొట్టకండి, కొట్టకండి, నాకేమీ తెలీదు, నేను వెళ్ళిపోతున్నాను అంటూ నేల మీద పడిపోయింది ఆవిడ. అది మళ్ళీ వచ్చావో ఈసారి బడిత పూజే, గట్టిగా అరిచింది అమ్మమ్మ. కాసేపటికి ఆవిడ, అదే నాగవల్లి వాళ్ల సుందరి పిన్ని, మెల్లగా కళ్ళు తెరిచి కూర్చుంది. మీరందరూ ఇక్కడున్నారేమిటి అంది అమాయకంగా. ఏమీ లేదమ్మా, నీకేదో తెగులు పడితే దాన్ని వదిలించడానికి వచ్చాము. ఈసారొస్తే నడ్డి విరుస్తానని చెప్పానులే, నువ్వేం భయపడకు, అది అదిరిపోయి పారిపోయింది. జాగ్రత్తమ్మా, కాస్త విశ్రాంతి తీసుకో, మనం ఆడవాళ్ళం, కాస్త ఒళ్ళొంచి ఇంటి పని వంట పని చేసుకోవాలి, పని తప్పించుకోవడానికి ఇలాంటి నాటకాలు కట్టకూడదు అంది అమ్మమ్మ గుసగుసగా సుందరి పిన్నితో. ఆవిడ భయంగా గుటుకల మింగుతూ తలూపింది. ఇంటికొచ్చాక అమ్మమ్మ దెబ్బ మాటెత్తేసరికి ఆవిడ మీదవాలని దెయ్యం ఎగిరిపోయిందే అన్నాను నవ్వుతూ. దెయ్యమా నా ముఖమా, ఏమీ లేదు. ఉమ్మడి కాపురంలో చాకిరీ నుంచి తప్పించుకోవడానికి ఆ సుందరి ఆడిన నాటకం అది, అంతే. మహామహా మాయగాలున్న ఈ ప్రపంచంలో దయ్యాలకి భూతాలకి చోటేదే చిట్టి. మనలోని చెడే దయ్యం, మనలోని మంచే దేవత అంది అమ్మమ్మ. అమ్మయ్యా, ఏమైతేనే నాకు దయ్యమంటే ఉన్న భయం పోగొట్టావమ్మమ్మ. ఎంతైనా నీకు చాలా ధైర్యం ఉందమ్మమ్మోయ్ అన్నాను ఆనందంగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.